హాయ్ అండి. ఫస్ట్ టైం నేను రాగి ఇడ్లీ ట్రై చేశాను. సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి. రాగి ఇడ్లీ కోసమని 2 కప్పులు రాగులు తీసుకోవాలి. వీటిని మా సైడ్ సోల్ అంటాము. అందులోనే 1/2 కప్పు మినపగుళ్ళు, 1/2 కప్పు రైసు, కొంచెం మెంతులు వేసుకోవాలి. రాగులలో చాలా డస్ట్ ఉంటుంది. 3-4 సార్లు అయినా బాగా కడుక్కోవాలి. ఆ తర్వాత వాటర్ పోసి 5-6 గంటలు నాననివ్వాలి. మీలో ఎంతమంది రెగ్యులర్ గా రాగి ఇడ్లీలు చేస్తారో కామెంట్ చేయండి. బాగా నానిన తర్వాత గ్రైండర్ లో గానీ మిక్సీలో గానీ వేసుకోవాలి. ఇందులోనే నేను కొంచెం నానపెట్టిన అటుకులు కూడా వేసుకున్నాను. దోసల పిండిలాగా ఫైన్ పేస్ట్ లా కాకుండా చిన్న రవ్వ బరగ్గా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే ఇడ్లీలు బాగా వస్తాయి. నేను రాగి ఇడ్లీలు ఇందూస్ వ్యాలీ స్టెయిన్లెస్ స్టీల్ మల్టీ కడాయిలో చేశాను. ఇందులో మొత్తం 5 ప్లేట్స్ వచ్చాయి. 2 ఇడ్లీ ప్లేట్స్ తో పాటు స్టీమింగ్ కి 1 ప్లేటు, కుడుములు ఇంకా డాక్లా చేసుకోవడానికి అనేసి 2 ప్లేట్లు వచ్చాయి. మీ అందరికీ తెలిసిందే కదా, ఇందూస్ వ్యాలీ వెబ్సైట్ లో మీరు ఏది కొన్నా గానీ నా కూపన్ కోడ్ ధర్మాన యూజ్ చేస్తే ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ వస్తుంది. పిండి బాగా ఫర్మెంటెడ్ అయిన తర్వాత మనకి కావలసినంత పిండి తీసుకొని అందులో కొంచెం అంత సాల్ట్ వేసి కలిపి ఇడ్లీ ప్లేట్ లో పెట్టుకొని ఇంకా స్టీమ్ చేసుకోవడమే. కాసేపు స్టీమింగ్ చేసుకుంటే మనకి రాగి ఇడ్లీలు రెడీ అయిపోతాయి. నేను మా ఇంట్లో ఎక్కువగా పల్లి చట్నీ చేస్తాను. ఇంక ఈ రాగి ఇడ్లీ కాంబినేషన్ గా కూడాను పల్లి చట్నీయే చేశాను. నార్మల్ ఇడ్లీతో కంపేర్ చేస్తే రాగి ఇడ్లీ చాలా హెల్దీ, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. బాయ్ బాయ్.